ఇప్పుడు మనం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్యం చూద్దామండి. వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే మాత్రం వారి ప్రేక్షకుల కోరిక మూలంగా, కార్యకర్తల కోరిక మూలంగా జానకిరామ్ని అడిగి చూద్దామండి. వారికి రాజకీయ రంగంలో ఎలా ఉందో, వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. చూడు జానకిరామ్, గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం రాజకీయ రంగంలో ఎలా ఉంది వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం అపర మేధస్సులు ఉన్నారండి, అపర చాణక్యులు ఉన్నారు. కొన్ని దశాబ్దాల పాటు మాత్రం నాలుగు దశాబ్దాల పాటు మాత్రం చాలా వరకు రాజకీయ రంగంలో మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో, ఇప్పుడైతే తెలంగాణ విడిపోయింది 15 సంవత్సరాల నుంచి, కానీ మాత్రం చాలా వరకు వారు సూచనలు చేసినండి. రాజకీయ రంగంలో మాత్రం అపారమైన జ్ఞానం ఉన్నవారు అని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం మీద చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితి చాలా ఎదురవుతున్నాయండి. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా వారి గ్రహపరంగా కావచ్చు, అన్నిట్లో మాత్రం ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తున్నాయండి. కానీ మాత్రం ఆ చిక్కులు, చికాకులు మాత్రం వారికి రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం నడుస్తున్న టైం మంచి లేదు వారి జాతక బలంలో. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా మాత్రం రాణించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే మాత్రం రాష్ట్ర రాజధాని గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అలాగే మాత్రం నియోజకవర్గాల గురించి, వారి తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే వారిని నమ్ముకున్న వారి గురించి తప్పకుండా వారు అనుకున్న సాధించే అవకాశం ఉంది. కానీ మాత్రం రాజకీయ రంగంలో మాత్రం గెలిచే అవకాశం ఇంకా రాబోయే కాలంలో మాత్రం 2024 సంవత్సరంలో మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వారి పేరు ప్రకారం మాత్రం, వారి జాతక రీత్యా ప్రకారం మాత్రం కొన్ని గ్రహ దోషాలు మంచిగా లేవండి. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారి పేరు మీద కొన్ని యాగాలు, కొన్ని పూజలు చేపిస్తే మాత్రం, సద్బ్రాహ్మణులతో పండితులతో పూజలు చేపిస్తే మాత్రం ఆటంకాలు, చిక్కులు తొలగే అవకాశం ఉన్నదండి. చాలా వరకు శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. శుభం భూయాలు.